వాస్తవంగా ఆంధ్రప్రదేశ్లోని ప్రతి నియోజకవర్గంలో అత్యధిక కులస్తులు ఎవరు ఉంటారంటే బీసీలు ఉంటారు, తర్వాత ఎస్సీలు ఉంటారు. ఈ 2 క్యాస్టుల తర్వాత మిగతా వాళ్ళు ఉంటారు. కానీ కొన్ని సీట్లు అంటే మ్యాక్సిమం ఓసీ బేస్డ్ పాలిటిక్స్ ఏ నడుస్తుంటుంది. ఎస్సీ ఎస్టీకి రిజర్వ్డ్ కాబట్టి వాళ్ళని వదిలిపెడుతున్నారు, కానీ లేకపోతే అవి కూడా లాగేసుకునేవాళ్ళు. కొన్ని సీట్లు వచ్చేటప్పటికే ఈ క్యాస్ట్ వాళ్ళు అయితేనే గెలుస్తారు అన్నటువంటి ముద్ర పడిపోయినటువంటిది చాలా వరకు. ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ కమ్మ సామాజిక వర్గానికి ఇవ్వాలి. అది 2014-19 రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా 2 పార్టీలు అదే సామాజిక వర్గానికి ఇచ్చుకున్నాయి. ఇవాళ ఆ సీటు కమ్మ సామాజిక వర్గానికే జగన్ ఇచ్చాడు. మరి తెలుగుదేశం కూడా కమ్మ సామాజిక వర్గానికే ఇచ్చింది. అక్కడ కేసినేంచిని ఇద్దరు అక్కడే ఇచ్చారు. అదొక్క చోటే సేమ్ సంప్రదాయం కొనసాగింది. మిగతా చోట్ల చూసుకుంటే రాజమండ్రి ఎప్పుడు కమ్మ సామాజిక వర్గానికి బలమైనటువంటి సీట్ అన్న చోట ఈ దఫా బీసీకి ఇవ్వడం, సెట్టిబలిజికి ఇవ్వడం. అట్లాగే నరసాపురం ఎప్పుడు రాజు సామాజిక వర్గానికి లేదంటే కాపు సామాజిక వర్గానికి బలమైనటువంటి చోటన ఈ దఫా వచ్చేటప్పటికి సెట్టిబలిజికి ఇవ్వటం, బీసీ సామాజిక వర్గానికి ఇవ్వటం. అట్లాగే ఏలూరు కమ్మ సామాజిక వర్గం బలమైనటువంటి సీట్ అన్న చోట ఈ దఫా బీసీని తీసుకొచ్చి నుంచోబెట్టడం జగన్మోహన్ రెడ్డి చేసినటువంటిది. అట్లాగే గుంటూరు ఎప్పుడు కమ్మ సామాజిక వర్గం సీట్లు ఇద్దరు కూడా అదే అనుకున్నటువంటి దేశం నుంచి అక్కడ కాపు సామాజిక వర్గానికి తీసుకొచ్చి సీట్ ఇవ్వటం. నరసరావుపేట ఎప్పుడు కమ్మ సామాజిక వర్గానికి బలమైనటువంటి సీట్ అన్న చోట ఈ దఫా తీసుకొచ్చి అక్కడ బీసీకి ఇవ్వటం. ఇట్లాగా ఈ సంప్రదాయ సీట్లు అన్నటువంటి చోట్లనే అతిపెద్దదైనటువంటి మార్పు చేసుకొచ్చాడు. ఇది ప్రయోజనమా నష్టమా భవిష్యత్తు నిర్దేశిస్తుంది.